రైట్, ఇక ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ ఉపేందర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు చూస్తున్నాం, ఈ రోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరిగింది. అసలు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు నిన్న మన ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలో గడ్డం వేనటువంటి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ ఒక సూసైడ్ లెటర్ రాశాడు. ఆ సూసైడ్ లెటర్ సారాంశం ఏంటి అంటే, ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి, పిల్లలకి ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళు అక్కడ మనకి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం, ఆ రోజు రాహుల్ గాంధీ రావటం, అశోక్ నగర్ చౌరస్తాలో కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఇవన్నీ చెప్పడం వల్ల మేమందరం కూడా అటు ఆకర్షితులయ్యాం. టీఆర్ఎస్ని కాదనుకొని ఆ రోజు కాంగ్రెస్ వైపు పోయాం. మేము ఇళ్ళకి పోయి తల్లిదండ్రులని మొక్కి, అమ్మ నాయనమ్మల్ని, తాతమ్మల్ని, పెద్దమ్మల్ని అందరిని కూడా బతిలాడుకొని ఆ రోజు బీఆర్ఎస్ని దించి కాంగ్రెస్ని ఇచ్చాం. కానీ వచ్చిన 3 సంవత్సరాలలో సంవత్సరానికి 2 లక్షలు అంటే 6 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. ఎక్కడ ఏ ఉద్యోగాలు రాలే. ఒక 6,000 7,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంది. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాల్ని, బీఆర్ఎస్ కండక్ట్ చేసిన ఉద్యోగాల్ని మేము ఇచ్చినామని చెప్పి అక్కడ ఎల్బీ నగర్లో వాళ్ళు మీటింగ్లు పెట్టేదో పత్రాలు ఇస్తూ మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసుకున్నాడు ముఖ్యమంత్రి. కాకపోతే ఏంటంటే ఇలా విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి, ఈ ముఖ్యంగా ఈ వేన్ అనే విద్యార్థి Group 2 Group 3 ప్రిపేర్ అవుతున్న ఆ విద్యార్థి ఇవాళ ఉద్యోగాలు రావు, కానిస్టేబుల్ కూడా 20,000 ఉద్యోగాలు ఉన్నాయని డీజీపీ చెప్పినప్పటికి కూడా 5,000 6,000 నోటిఫికేషన్ ఇచ్చేసరికి వీళ్ళంతా కూడా ఆత్మనిర్భరత భావానికి గురైపోయి తను సూసైడ్ లెటర్ రాస్తూ, ఈ లెటర్ని రాహుల్ గాంధీకి చేర్చాలి, బట్టి విక్రమార్క చేర్చాలి, రేవంత్ రెడ్డికి చేర్చాలని చెప్పి అతను రాసి చనిపోవడానికి, వాళ్ళ అమ్మ కూడా డిజబుల్డ్ ఉంది, వాళ్ళ నాయన పేదవాడు, ఈ పిల్లగాడు చనిపోతే వాళ్ళకి ఎవడు అన్నం పెట్టాలి అంటే మీ మాయ మాటలు నమ్మినటువంటి విద్యార్థులు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొస్తే ఈ పిల్లలకి మేము ఏం చెప్తా ఉన్నాం? బీఆర్ఎస్ రేపు రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తాం, మేము ఉద్యోగాలు ఇస్తాం, ఇలాంటి మీరు దాంట్లోకి వెళ్ళొద్దు అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు 10 సంవత్సరాలలో విద్యార్థులకి ఏం చేయలేదు, గద్దె దించిండ్రు, అది వాస్తవమే అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. కాకపోతే ఏంటంటే విద్యార్థుల పట్ల రెచ్చగొట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. మొన్న యువ సంగ్రామ సదస్సు పెట్టినా కూడా అందులో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగులు లేరు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలలో మేము ఏం చేయలేదని చెప్పట్లే. 10 సంవత్సరాల్లో మేము 2,30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చాం. దాంట్లో 1,60,000 ఉద్యోగాలు ఫిలప్ చేశాం. ఇంకా కొన్ని ఉద్యోగాలు మేము అధికారంలోకి రాగానే ఇచ్చేది ఉండే. 8 నుంచి 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కేటీఆర్ గారు అనేక ఐటీ కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చేసి తెలంగాణలో ఇవాళ పల్లెలలో కూడా ఐటీ ఉద్యోగులు, ఇక్కడ పనిచేసుకునేటువంటి ఉద్యోగులు, హోమ్ ఫ్రమ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. కానీ మేము చేయగలిగేంత వరకు చేశాం. కొంత జరగాల్సి అంటే పిల్లలు ఆశించినంత స్థాయిలో రాకపోవడం వల్ల ఆ రోజు వీళ్ళు తప్పుడు మాటలు చెప్పడం వల్ల రెచ్చగొడితే వాళ్ళు దాంట్లోకి పోయిరు, మమ్మల్ని దించారు. కానీ ఈ రోజు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆత్మహత్యలు వద్దు, మనం నిలబడి కొట్లాడదాం. మనం రేపు రాబోయే కాలంలో ఈ 2,000 జాబులు ఇచ్చే వరకు కోదండరాం సారు మనకి ఆ రోజు జేఏసీ చైర్మన్ ఉన్నాడు, మాట్లాడిండు, ఆగ్రాజు మురళి మాట్లాడిండు, తీన్మార్ మల్లన్న మాట్లాడిండు, అద్దంకి దయాకర్ మాట్లాడిండు. వీళ్ళందరినీ కూడా మేము రోడ్డు మీదకి రమ్మని అడుగుతా ఉన్నాం. వాళ్ళతో పాటు మేము ఉంటాం. ఆ విద్యార్థుల కోసం 2 లక్షల జాబులు ఫిలప్ చేసే వరకు మేము వాళ్ళ పక్కన ఉండి కొట్లాడతామని అంటున్నాం. ఈ రకమైనటువంటి ఆత్మనిర్భరత భావానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటే, వీళ్ళని చూసి ఇంకా కొంతమంది చేసుకుంటే తల్లిదండ్రులు నిరాశలు అవుతారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని కన్న బిడ్డల మీద వాళ్ళని చదివించుకొని వాళ్ళు ప్రైవేట్ కూడా అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, మేము కూడా బతుకుతాం హాయిగా అని చెప్పి వాళ్ళందరూ ఆశలు పెట్టుకొని ఉండే తల్లిదండ్రులకి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళ జీవితం శూన్యం అయిపోతుంది. వాళ్ళకి భూమండలం మీద ఉండాలనే ఆశ కూడా కలగదు. ఒకసారి పిల్లలు చేతికి వచ్చిన పిల్లలు 20-21 పిల్లలు చనిపోతే ఇంకా తల్లిదండ్రికి ఇంకా భవిష్యత్తు ఉండదు, వాడికి ఇంకా ఆశ అనేదే ఉండదు, ఈ భూమి మీద బతకాలనే ఆశనే ఉండదు. కాబట్టి విలవిలలు ఆడిపోతారు, గూడు చేసిన పక్షులు అవుతారు. కాబట్టి దయచేసి మీరు ఇవాళ కేటీఆర్ గారు చెప్పిన సందేశం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితిలో అలాంటి దోవల్ని ఎంచుకోవద్దు. రేపు రాబోయేది బీఆర్ఎస్, అవకాశం ఉన్నంత వరకు మీకు ఉద్యోగాలు ఇస్తాం, లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుందాం, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసి బతుకుదాం. ఇవాళ అందరికీ ఉద్యోగాలంటే 4 లక్షల మంది మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగస్తులు తెలంగాణలో. మరి ఇలా ఎంతమంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. అందరికి ఉద్యోగాలు రావాలంటే కూడా ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా వేరే రాష్ట్రాలైనా. కాబట్టి ఉన్న కాడి వరకు వాళ్ళు ఇచ్చిన డిమాండ్ ప్రకారం మనం డిమాండ్ చేద్దాం, అవకాశం ఉన్నంత వరకు దొరకబడదాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏ నెలలో ఏ జాబులు వేయబోతున్నారు. కోదండరాం సార్కి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు కూర్చోండి,
ఎన్ని ఖాళీలు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పారు. ఏ డిపార్ట్మెంట్లో సపోజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబులు ఖాళీగా ఉన్నాయి? ఒకవేళ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్ట్రిసిటీలో ఎప్పుడు ఇస్తారు, హెల్త్లో ఎప్పుడు ఇస్తారు? ఈ నోటిఫికేషన్లన్నీ ఈ విడతల వారిగా ఇస్తామనన్నా కనీసం మీరు ఒకటి చెప్పండి. ఆ పిల్లలు వాళ్ళు చదువుకున్న క్వాలిఫైడ్ పర్సన్ చదువుకుంటూ కూర్చుంటారు. కానీ ఈ రకంగా మీరు ఏ క్రిమినల్ వేస్ట్ అనో, ఇంటర్వ్యూ దాగమనో, బాయిల దూకమనో మాటలు మాట్లాడటంలో మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు హర్ట్ అవుతున్నారు. హర్ట్ అయ్యి వాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితులు రేపు వస్తే దీనికి ఎవడు బాధ్యుడు? ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రే బాధ్యుడు. ఈ ముఖ్యమంత్రి తలబిరుసు మాటలు తక్కువ చేయమని మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.